దేవుని వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా బుక్ ఆఫ్ జెరమయా 23 and 24. Thus says the Lord, thus says the Lord. అంటే యెహోవా ఈ విధంగా చెప్పుచున్నాడు. మనకి యెహోవా చెబుతున్న మాటలు మనం తీసుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో దాన్ని మనం తీసుకోవాలి. అందుకని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని మాటలు మనము తీసుకుంటే మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. మన లైఫ్లో చూస్తే దేర్ ఆర్ 3 థింగ్స్. మన విషయాలు మన లైఫ్లో మనిషిని చాలా దూరం చేసేవి, దేవుడి నుంచి దూరం చేసేవి, మరి దేవుడి మీద కాకుండా వాటి మీద మాత్రమే మనసు పెట్టేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మన జీవితంలో చూస్తే, దెర్ ఆర్ 3 థింగ్స్ ద లార్డ్ ఈజ్ సేయింగ్ టుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు త్రూ ద ప్రాఫెట్ జెరమయా. ఇర్మియా ద్వారా దేవుడు తన యొక్క మాటను మాట్లాడుతున్నారు. 1 ఈజ్ విజ్డమ్, జ్ఞానము. 2వది మైట్, బలము. 3వది రిచెస్. వీటిలో మనము అండ్ దీస్ 3 థింగ్స్ విల్ రిమైన్. అంటే మన జీవితంలో వీటిని కానీ మనం ఉన్నట్లయితే విల్ లూజ్ ద డెస్టినీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో డెస్టినీని కోల్పోతాం. మన జీవితం కొనసాగుతుంది కానీ మన లైఫ్లో డెస్టినీని కోల్పోతాం, గమ్యంని కోల్పోతాం. కాబట్టి అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, వీటిని బట్టి కాదు నీవు మరి అతిశయపడాల్సింది, వీటిని బట్టి కాదు కానీ దేవుని యొక్క మాటలను బట్టి, దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవర్ డెస్టినీ ఈజ్ అబౌట్ లైఫ్ ఇన్ గాడ్. మన దేవునిలో మన జీవము ఉందో లేదో మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఏ మాటలు యెహోవా చెప్తున్నాడు, ఎందుకంటే వీ హ్యావ్ టు సెట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని జాగ్రత్త పరచుకోవాలి. మనం దేవుళ్ళు ఉంటున్నాక మన జీవితాన్ని మనము జాగ్రత్త పరచుకుంటుంది ప్రాముఖ్యమైనది. వీ హ్యావ్ టు సెట్ అవర్ లైఫ్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళలో మన జీవితాన్ని కట్టుకోవాలి. మన దేవుళ్ళు ఎదగడానికి మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా మనం ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వీటి గురించి మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యం. వీ హ్యావ్ టు సెట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని సరిగ్గా కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమని ఈరోజు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. సో దస్ ఇస్ ద లార్డ్, లెట్ నాట్ ద వైజ్ మ్యాన్ గ్లోరీ ఇన్ హిస్ విజ్డమ్. మరి జ్ఞానవంతుడు చదవచ్చు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు మొదటిగా ఏం చెప్తున్నాడంటే, జ్ఞాని తన జ్ఞానం బట్టి. మనిషికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి బలహీనత ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానము? తన సొంత జ్ఞానం. నేను సొంత జ్ఞానంతో నాకు చాలా బలం ఉంది, నాకు చాలా ఆలోచన ఉన్నది, నా ఆలోచనతో ఏదైనా చేయగలను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రాఫిట్ అడ్జస్, మరి ప్రవక్త చెప్తున్నాడు, దే హ్యావ్ టు థింక్ అబౌట్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతిని బట్టి వాళ్ళు ఆలోచన చేయాలి. అందుకని ఎవరు కూడా తన యొక్క శక్తి చేత, తన బలం చేత ఎవరు జీవించలేరు. వాళ్ళకి దేవుడి శక్తిని ఇవ్వాలి, దేవుడి బలంనివ్వాలి, దేవుడే ఆలోచన ఇవ్వాలి, దేవుడే నడిపించాలి. అన్నింటిలో దేవుడి యొక్క కృప ఉంటేనే మన జీవితం ముందు కొనసాగుతుంది. అందుకే అంటున్నాడు ఒక మామూలుగా, లెట్ మ్యాన్ వైజ్ మ్యాన్ గ్లోరీ ఇన్ హిస్ విజ్డమ్. మరి జ్ఞానము కలవాడు ఎప్పుడు కూడా తన జ్ఞానం బట్టి ఎప్పుడు కూడా ఆయన బ్రాగ్ చేయకూడదు. బ్రాగ్ అంటే దాన్ని బోస్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా దాన్ని మరి అతిశయించకూడదు. మన జ్ఞానం బట్టి ఎప్పుడు కూడా మనము అతిశయపడకూడదు. మనకు ఎంత జ్ఞానం ఉన్నీగాక అనుకోవచ్చు మనం, ఒకవేళ మన జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ అయినప్పుడు కూడా మనం దేవుని జ్ఞానం కంటే కూడా అది గొప్పది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. చూద్దాం కీర్తనల గ్రంథము 111 అధ్యాయం 10 వచనం. Psalm chapter 111 verse 10.
మనకు ఈ జ్ఞానం ఎలా వస్తుందో ఇందులో రాయబడింది. మనం చూస్తే రాయబడింది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఇక్కడ దేవుని వాక్యం చూసిన 111:10 చూసినట్లయితే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మన జీవితంలో మన జ్ఞానం కావాలంటే మనకేం కావాలి? మన జీవితంలో దేవుని పట్ల భయం కావాలి. దేవుని పట్ల భయం ఉంటేనే అప్పుడు వచ్చే జ్ఞానమే మనకి నిజమైనటువంటి జ్ఞానముగా మనకి తెలియచేయబడుతుందండి. అందుకే అంటున్నాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ఏ గుడ్ అండర్స్టాండింగ్ హ్యావ్ ఆల్ దోస్ హూ డూ దిస్ కమాండ్మెంట్స్, హిస్ ప్రైజ్ షల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. తెలుస్తుంది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. చూడండి, ఆయన యొక్క శాసనమును, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకము కలవారుగా దేవుని వాక్యము తెలియదు. అంటే మన జ్ఞానం కాదు, అక్కడ దేవుని జ్ఞానం మనలో ఉన్నట్లయితే అప్పుడు అది నిజంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితం ఉంటుందన్నమాట. అందుకే ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారుగా ఉంటారు. దేవుని జ్ఞానం మనలో ఉండాలంటే మనలో భయం ఉండాలి. దేవుని పట్ల మనం భయం కలిగి ఉండాలి. దేవుడు ఆయన బట్టి మనం భయపడి ఉండాలి. ఎప్పుడైతే మనం భయపడతామో మనలో జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు అది యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలిగిన చెప్తాడు. దేవుణ్ణి స్తుతించేటువంటి భాగ్యం మనం కలిగి ఉండాలంటే మనం మంచి జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఎప్పుడు కూడా మనం మన జ్ఞానం బట్టి ఎప్పుడు కూడా మనం బోస్ట్ చేసుకోకూడదు. మన జ్ఞానం బట్టి కూడా ఎప్పుడు కూడా మనము అతిశయపడకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనం ఏ పరిస్థితిని దేవునికి అప్పగించుకొని దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మనం తిరిగి నిర్ణయం తీసుకుంటుంది, చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దేవుని పట్ల భయము అనేది మనకి మంచి వివేకమును కలుగు చేస్తుంది. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో అప్పుడు మనలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకి మంచి వివేకం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో మనము దేవుని పట్ల భయం కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎవరు కూడా లెట్ నాట్ వైజ్ మ్యాన్ గ్లోరీ ఇన్ హిస్ విజ్డమ్. ఏ వ్యక్తి కూడా తన జ్ఞానం బట్టి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. మనం అతిశయపడితే మనం పూర్తిగా పక్కకు పడిపోతున్నాం. ఎందుకంటే మన జ్ఞానం ఉపయోగిస్తే మనము మన ఆలోచన చొప్పున వెళ్తాం, మన యొక్క ప్రణాళిక చొప్పున వెళ్తాం, మన యొక్క ఉద్దేశం చొప్పున వెళ్తాం. కానీ దేవుని జ్ఞానం అయితే దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, దేవుడు ఎలా మనల్ని లీడ్ చేస్తున్నాడో ఆ విధంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని జ్ఞానం కోసం మనం ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకే ఏమంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, ఎవరు కూడా వీటి ఏంది ఎప్పుడు కూడా దీస్ ఆర్ 3 things దట్ విల్ కీప్ అవే, అంటే ఆ వ్యక్తిని పూర్తిగా దూరం చేస్తామంట, దేవునికి దూరం చేస్తామంట. మొదటిగా జ్ఞానము. నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటారు చాలామంది, కానీ దాని గురించి కాదండి. జ్ఞానం అనేది దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడు మనకి జ్ఞానంతో నింపాలి. దేవుడు తన యొక్క బలంతో నింపాలి. దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి. అప్పుడే మనం వివేకం కలవారికి ఉంటామని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే లెట్ నాట్ ద వైజ్ మ్యాన్ గ్లోరీ ఇన్ హిస్ విజ్డమ్, బికాస్ ద విజ్డమ్ కమ్స్ టు అస్ బై ఫియరింగ్ ద లార్డ్. మన దేవుని పట్ల భయం కలిగి ఉంటేనే మనము నిజమైన జ్ఞానం కలిగి ఉంటామని. అందుకే ఎవరు కూడా మన జ్ఞానం మీద, తన సొంత జ్ఞానం మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు. నా జ్ఞానం కాదు, దేవుడే నాకు జ్ఞానం కలుగు చేస్తారు అనేటువంటి మాట ఎప్పుడు మనము దేవునికి అప్పగించుకుంటుంది, చాలా ప్రాముఖ్యం. రెండోదిగా చూస్తే మనకు రెండో మాట చూద్దాం. మనము శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శూరుడు తన శౌర్యం బట్టి అనేప్పుడు కూడా అతిశయింపకూడదు. అంటే ఒక వ్యక్తి తన బలము చేత అనుకుంటాడంటే, శూరుడు తన శౌర్యం బట్టి, మైటీ మ్యాన్ బలం కలవాడు ఏమంటాడు, నాకు బలము చాలు, నాకు చాలా బలం ఉంది అనుకుంటారు. కానీ ఆ బలము ఎక్కువ కాలం ఉండేది కాదు. ఇట్ విల్ వ్యానిష్ అవే, అటు విల్ వెళ్ళిపోద్ది, అది ఉండేది కాదు. అది మనము ఆ బలం మీద కాదు, మనకి దేవుడు మనకిచ్చే బలం మీద మనం ఆధారపడాలి. దేవుడు మనల్ని బలపరచాలి, దేవుడు మనల్ని నడిపించాలి, దేవుడే కృప చూపించాలి అనే విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. బికాస్ అవర్ మైట్ విల్ వ్యానిష్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ విత్ మైట్ అండ్ విల్ ఫేడ్ అవే. అంటే మనకున్నటువంటి బలము అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనము వయసు అవుతున్న కొద్ది మనలో బలం వెళ్ళిపోతాయి. కాబట్టి దాని మీద కాదు, మనము ఎలా ఆధారపడాలంటే మనము దేవుని జ్ఞానము, దేవుని యొక్క బలము మన మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. అందుకే దాని మీద మనము ఆధారపడకూడదని వాక్యం తెలియజేస్తుంది. చూద్దాం సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథము 20:7. Psalm chapter 20 verse 7. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, కొందరు
రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. దాన్ని బట్టి ఎప్పుడు మనం అతిశయపడకూడదు. మళ్ళీ ఎప్పుడు కూడా మనకి అతిశయం ఎప్పుడు ఉండకూడదు. మనలో ఉంటే చాలా అది మన లైఫ్లో దేవుని బలం మనలో ఉండదు. దేవుని బలపరిస్తేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. దేవుని బలపరిస్తేనే మనం ఏం చేయగలుగుతాం. అందుకే దేవుడే నాకు బలం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, ఆలోచన ఇవ్వాలి అని ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకునేది చాలా ప్రాముఖ్యం. సమ్ ట్రస్ట్ ఇన్ chariots and some in horses, but we will remember the name of our Lord God. అంటే మనం దేవుడైన యెహోవాని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. బలం కావాలన్నా, శక్తి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, మనకి ఏం కావాలన్నా మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ యూ ఇన్కల్కేట్ గాడ్, దేవుడిని యొక్క పరిస్థితులకు ఆహ్వానిస్తే అండ్ గాడ్ విల్ గివ్ యూ, దేవుడు నీకు ఇస్తాడు. నీకేం కావాలి, నీ జీవితంలో ఏది తక్కువ ఉంది, దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మనము దేవుని మీద మీకు ఆధారపడటం చాలా ప్రాముఖ్యం. అందుకే సమ్ ట్రస్ట్ ఇన్ chariots అండ్ సమ్ ఇన్ హార్సెస్. కొంతమంది రథముల మీదను గుర్రముల మీదను వాళ్ళు ఆధారపడతారు. అంటే బలం మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ బలం ఉంది కాబట్టి మేము చేయగలము అనుకుంటారు చాలామంది. కానీ అది కాదండి. ఆ బలము ఎప్పుడూ ఉండదు మన దగ్గర. అది మనం వయసు అవుతున్న కొద్ది మన నుంచి వెళ్ళిపోతాయి. లేకపోతే మనం డబ్బుని బట్టి బలం ఉండొచ్చు, అయినప్పుడు కూడా మెల్లమెల్లగా అది కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే అది కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. కాబట్టి మన జీవితంలో దేనికి ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. దేవుని బలం నాకు కావాలి, దేవుని శక్తి కావాలని మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. సో అందుకే మనం ఎవరు కూడా మరి తన జ్ఞానం బట్టి కూడా ఎప్పుడు కూడా ఎవరు అతిశయపడకూడదు. అదేవిధంగా తనకున్నటువంటి బలమును బట్టి కూడా ఎప్పుడు కూడా అతిశయపడకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. మనం దేవుని మీద ఆధారపడాలి. we will lean upon God. మనం దేవుని మీద మాత్రమే ఆధారపడుతున్నాం. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఇట్ విల్ బ్లెస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని అది కాపాడుతుంది. ఎందుకంటే మనము when we lean upon God, దేవుని మీద ఆధారపడితే అండ్ గాడ్ విల్ బ్లెస్ us మెనీ థింగ్స్. మన జీవితం చాలా వాటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారండి. అందుకే అంటున్నాడు we will not trust in chariots. మనం వీటి మీద ఆధారపడద్దు. మనము we will not trust in chariots and we will not trust in horses. మరి వీటి మీద ఆధారపడద్దు. బట్ వీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందామని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఇంకో వ్యక్తి చూసినట్లయితే మనము 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి విజ్డమ్, ఒకరి జ్ఞానం బట్టి ఆయన అతిశయపడతాడు. రెండవది తన బలమును బట్టి ఆయన ఎప్పుడు కూడా నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతాను అనుకుంటారు. కానీ మన బలం అన్ని చోట్ల పనిచేయదండి. అది ఫేడ్ అయిపోతుంది. అది మన దగ్గర ఉండదు, అది వ్యానిష్ అయిపోతుంది. అది మన దగ్గర ఉండేది కాదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని బలం మనకు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా ఇంకో మాట నెక్స్ట్ చదువు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఇంకొక వ్యక్తి ఒకరి జ్ఞానం బట్టి బాగా అనుకుంటాడు, అతిశయపడుతూ ఉంటాడు. ఇంకో వ్యక్తి ఏంటంటే తన యొక్క బలమును బట్టి నాకు చాలా బలం ఉంది, ఏదైనా సాధించగలను అనుకుంటారు. కానీ అది మనిషి బలం కాబట్టి అది నిలబడడానికి అవకాశం లేదు. అది ఫేడ్ అయిపోతుంది. దేవుని మీద మాత్రం ఆధారపడితేనే ఆ బలం మనల్ని నిలబెడుతుంది. అందుకే మనకేం కావాలి? దేవుని బలం కావాలి. మూడవదిగా ఒక వ్యక్తి దేని మీద ఆధారపడతారంటే రిచెస్, ధనం మీద ఆధారపడతారు. చూద్దాం లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 12 వచనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుని. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన బాగా డబ్బు ఉంది, ఆయనకి చాలా ధనం ఉంది ఆయన దగ్గరికి అనుకుంటే ఒకరోజు ఆయన వారితో ఉపమానించు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలదు, చాలా డబ్బులు సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే ఆయన లెక్కలేంత సంపాదించాడు. కనుక నేనేమి చేతుని తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేతును అంటాడు. తను ఆలోచించుకున్నప్పుడు ఎలా ఆలోచించాలి? వెన్ యూ థింక్ అబౌట్ యువర్ రిచెస్, వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వేం ఆలోచన చేయాలి అని ఒకసారి జ్ఞాపకం అనుకుంటున్నాడు. ఆయన చేతులను తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఆలోచనని బయటికి చెప్తున్నాడు ఆయన. అంటే తను ఏమనుకున్నాడో తను బయటికి చెప్తున్నాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మనం ఏమనుకుంటున్నాం కాదండి, దేవుడు మనకేం చెప్తున్నాడు అది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకేం మాట్లాడుతుందో చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతారో అప్పుడు మనం దేవుని కార్యం జరిగించిన అవకాశం ఉంది అంటున్నాడు. అప్పుడు అతడు పట్ట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతున్నాను, తనలో తాను ఆలోచించుకొని
నేను అనుకుంటున్నాడు, ఆలోచించుకొని ఈ విధంగా చేస్తాననుకుంటున్నాడు. సో వెన్ యూ థింక్ అబౌట్ గాడ్, వెన్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఆలోచిస్తే నీ ఆలోచనలే బయటకు వస్తాయి. బట్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేవుని ప్రకారంగా ఆలోచిస్తే దేవుని ఆలోచనలు మన మనసులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే మన లైఫ్లో మనకి ఏం కావాలంటే మనం ఆలోచించుకోవాలి, కానీ మనం ఆలోచించినప్పుడు దేవుని పరంగా ఆలోచించడం మొదలుపెట్టి, ఎప్పుడైతే దేవుని పరంగా ఆలోచిస్తామో మనం దేవుని యొక్క కార్యాలు చూడడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమనుకున్నాడు, ఒక తన పట్ల తను అనుకున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు చదవండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి 18 నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకో. ఆయన జీవితంలో తనగా ఆలోచించిన విషయాలు ఎలా ఉన్నాయి, తన ఆలోచన ఎలా ఉన్నాయి, దేవుని ఆలోచన ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తే అనుకుంటున్నాడు, నా కొట్లు విప్పి నా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అన్నిటిని, ఆస్తిని సమకూర్చుకొని ఎంతకాలం తింటాడు ఆయన? బ్రతుకాలం ఉంటాడు. కానీ దాని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అంటున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, ఆస్తిని సమకూర్చొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించము, తినుము, త్రాగుము. తనకు తాను అనుకున్నటువంటి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఆయన ఏమనుకుంటున్నాడు? సుఖించము, తినుము, త్రాగుము అంటున్నాడు. మనం ఇదే ఈ భూమి మీద ఉండేటప్పుడు మనం చేస్తే ఇదే. అందుకే మనం ఆలోచిస్తే, మనం డబ్బు గురించి ఆలోచిస్తే, మన ధనము గురించి ఆలోచిస్తే, మన జీవితంలో దేవుని పట్ల దేవుడు మనకు ఏం చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుదని అనుకోండి. ఆయన జీవితంలో ఆ భూమి మీద జరిగేటువంటి వాటి మాత్రమే సంతోషించి అడుగుతున్నాడు. కానీ భూమి దాటిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ కొరకు ఉంచినటువంటి గొప్ప స్థలంలో ఉండాలంటే నువ్వేం చేయాలి భూమి మీద ఉన్నప్పుడు అని ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. అందుకని ద రిచ్ మ్యాన్ థాట్ దట్ రిచెస్ హీ హ్యాడ్ ఎర్న్డ్ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ కంప్లీట్ లైఫ్ అనుకుంటే, ఆయన జీవితంలో అనుకున్నాడు తను ఏదైతే సంపాదించాడో అది నాకు పూర్తి జీవితం ఇస్తుంది అనుకుంటున్నాడు. ఎంతవరకు ఇస్తుందంటే ఆయన భూమి మీద జీవించేంత వరకే. ఒకటి ఏంటంటే ఆయన బలహీన పడకొలది ఆయన విజ్డమ్ పోతుంది, ఆయన జ్ఞానం పోతుంది, ఆయనలో అవకాశం రాను వాళ్ళకి ఆలోచన తగ్గుతుంది. రెండవదిగా ఆయన బలం తగ్గిపోతుంది, మెల్లమెల్లగా ఆయనలో బలం తగ్గిపోతుంది. మూడవదిగా ఆయన రిచెస్, ఆయన అనుకున్నాడంటే ద రిచ్ మ్యాన్ థాట్ ద రిచెస్ హీ హ్యాడ్ ఎర్న్డ్ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ కంప్లీట్ లైఫ్, ఆయనకి పూర్తి జీవితం ఇస్తుందని అనుకుంటున్నాడు. బట్ హీ వాస్ నాట్ షూర్ దట్ హిస్ లైఫ్ వాస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన అనుకుంటున్నాడు ఆయన జీవితము దేవుని మీద మాత్రమే ఆధారపడింది, కానీ వీటి మీద కాదని మరొకసారి ఆయన అనుకుంటున్నాడు. అందుకని మన జీవితంలో ఏం కావాలంటే మనకు దేవుని మీద ఆధారపడటానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 19వ వచనంలో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. అయితే 20వ వచనం చూసినట్టు ఒకసారి చూద్దాం, వర్స్ 20. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఒకసారి మనం చూసినట్టు ఇక్కడ అంటున్నాడు, అయితే వెర్రివాడా అంటే ఆయన జ్ఞానం సరిపోవట్లేదు, ఆయన బలం సరిపోవట్లేదు, తనకున్న ధనము గురించి అనుకుంటున్నాడు, కానీ అవేమీ ఆయనకి ఆలోచన తట్టట్లేదు ఆయనకి. అందుకని అయితే వెర్రివాడా, ఒకవేళ కనుక ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు, ఎవరేం చేయలేరు. ఆయన ప్రాణం పోతే ఒకసారి ఏం చేయలేరు. అందుకంటున్నాడు మన జీవితంలో మనం ఇక భూమి మీద ఉన్నప్పుడు మన జీవితంలో మనల్ని పక్కకు తప్పించేది మన జ్ఞానము, మనకు బలము, మనకున్న ధనము, ఇవి చాలాసార్లు మనల్ని పూర్తిగా పక్కకు తప్పిస్తాయి. కానీ దేవుడు అనుకుంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చును. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూసుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి మన జీవితాన్ని నిర్మించుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చూద్దాం ఇర్మియా గ్రంథం చూద్దాం, 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అతిశయించువాడు దేని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు? మన జీవితంలో దేని బట్టి దేవుడు ఆనందపడతాడు? మనకున్న డబ్బును బట్ట, మనకున్న బట్టి బలమును బట్ట, లేకపోతే మనకున్నటువంటి డబ్బును బట్ట, లేదంటే జ్ఞానం బట్ట, వీటిని బట్టి దేవుడు ఏమాత్రం సంతోషించట్లేదు. దేవుడు దేని బట్టి సంతోషిస్తున్నాడు ఆలోచిస్తే, ఐఎమ్ ద లార్డ్ హూ ఎక్సర్సైజ్ లవింగ్ కైండ్నెస్, అదేవిధంగా జడ్జిమెంట్, తీర్పుని, అదేవిధంగా నీతిని నీ జీవితంలో
వీటిని కొనసాగిస్తే, దీనిలో నువ్వు కొనసాగుతున్నట్లయితే దేవుడు తప్పకుండా దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తానని దేవుడి వాక్యం తెలియచేయబడుతుంది. హల్లెలూయా. అందుకే మనం చూసిన 2 కొరింథీ రాసిన చూద్దాం. 2 కొరింథీ రాసిన 10వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 10 verse 17. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? మనం అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలి. ఇంకా దేని బట్టి కాదు, మన జ్ఞానం బట్టి కాదు, మనకున్నటువంటి బలం బట్టి కాదు, మనకున్న డబ్బుని బట్టి కాదు, దేని బట్టి కాదండి. ఒకవేళ నువ్వు అతిశయించేవాడైతే నువ్వు దేని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. అందుకే అన్నాడు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనము దేవుని యందు మాత్రమే మనము మన జీవితాన్ని ఏర్పరచుకుంటుంది ప్రాముఖ్యత. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ అవర్ సెల్ఫ్ వీ షుడ్ స్ట్రైవ్ టు ప్రైజ్ ద లార్డ్. మనల్ని మనము హెచ్చించుకునే బదులుగా మనం దేవుని హెచ్చిస్తే చాలా మంచిది. దేవుని హెచ్చిస్తే అది మంచిదని చెప్తుంది. ఇన్ ఏ వర్డ్, లెట్స్ ఆల్ గ్లోరీ ఇన్ ద లార్డ్. మనం దేవుని బట్టి ఎప్పుడు దేవునికి మహిమ చెల్లించాలి. దేవునికి ఎప్పుడు కృప చూపి, దేవునికి ఎప్పుడు కూడా మనము మహిమ చెల్లించే విధంగా మన జీవితం ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా చూద్దాం 1 కొరింథీ రాసిన 2వ అధ్యాయము 1 Corinthians chapter 2 13 and 14. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ చూసినట్లయితే 1 కొరింథీ రాసిన 2వ అధ్యాయం 13, 14 చూసినట్లయితే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కానీ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాం. మనుషులు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి చెప్తున్నాడంటే మనుష్య జ్ఞానంతో కాదంటున్నాడు. నీ యొక్క మనుష్య జ్ఞానం కాదు, నీకు దేవుని జ్ఞానం కావాలి. నీకు ఆత్మీయ స్పిరిచువల్ థింగ్స్ అంటే స్పిరిచువల్ లైఫ్ విల్ అండర్స్టాండ్. అంటే మన ఆత్మీయ విషయాలు, మనకి ఆత్మ సంబంధించిన విషయాలు మాత్రమే మనకి అర్థం చేసుకుంటాం. మనిషికి సంబంధించినవి మనకు అర్థం కాదు. అందుకే అన్నాడు, నో వన్ నోస్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ బట్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే అది సాధ్యమవుతుందని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. సో మనం చూస్తే 14 verse 14 చదువు. verse 14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చూడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయంలో అంగీకరింపడు. ఈ లోకపరంగా ఉన్నట్లయితే లోకపరం వ్యక్తికి దేవుని సంబంధం విషయాలు మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకంత నవ్వులాటగా ఉంటాయి. ఎందుకంటే దైవ సంబంధ విషయాలు మరి శరీర సంబంధమైనటువంటి మనసు ఉంటే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ మనసు కూడా ఆత్మ సంబంధంగా మారుస్తేనే అప్పుడే వాళ్ళకి దేవుని సంగతులు వాళ్ళకి అర్థమవుతాయండి. అందుకని మన జీవితంలో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయంలో అంగీకరింపడు. ప్రకృతి సంబంధంగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆయనకి దేవుని సంబంధించిన విషయాలు అతనికి ఎప్పుడు కూడా అర్థం కావు. మనం ఏం చెప్పినా సరే నవ్వులాటగా ఉంటాయి, లేకపోతే వెరితరంగా ఎక్కువ ఆయనకి ఏ రకంగా ఉంటాయి. కానీ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అతనికి ఏం చెప్పినా సరే అతను గుట్టిగా చెప్తున్నారు, ఏదో స్టోరీలు చెప్తున్నారు అనుకుంటారు చాలామంది. కానీ అలా కాదండి. ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ గురించి చెప్పిన మాటల్ని అర్థం చేసుకోగలుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉందండి. అందుకే మన జీవితంలో ప్రకృతి సంబంధమైన మనసు మనకు ఉన్నట్లయితే వాటిని తొలగించి ఆత్మ సంబంధమైన మనసు కావాలని మనం ప్రేయర్ చేసుకోవాలి. అందుకే ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడంటే, గత సంవత్సరాలు మనం ఉన్నాం కానీ అయినప్పుడు కూడా ఆత్మలో పూర్తిగా సరిగా లేకున్నా సరే మనం ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడింది, దేవుడు తన ఆత్మతో మనల్ని నింపితే అప్పుడు మనము బ్రతుకుతాము అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధించిన విషయాలు అయితేనే మనం ఇంకా అర్థం చేసుకోగలుగుతాం. ఆ దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని మాటలు మనం వినగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ అందరూ కూర్చొని దేవుని మాట వింటున్నా అంటే ఎందుకు ఇలా వింటున్నారంటే వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మనసు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి దేవుని మాటలు వినగలుగుతున్నారు. అందుకే అన్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయంలో అంగీకరించడు. ఎందుకంటే దేవుని ఆత్మని కలిగిన వారు ఎప్పుడు కూడా మరి దైవ సంబంధ విషయాలు వినడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతారు, ఎప్పుడు కూడా ఆశపడుతుంటారండి. అందుకే దేవుని ఎప్పుడు కూడా మనము ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాన్ని అంగీకరించడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అయితే
అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాడిని గ్రహింపజాలడు. ఆత్మానుభవం చేతనే అవి మనకు తెలియచేయబడతాయి. మనం తెలియచేయబడాలంటే మన ఆత్మతో నింపడితేనే మనము ఆ దేవుని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. సో చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచ్చింది. యోహాను సువార్త 31వ అధ్యాయం 32 వచ్చింది. జాన్ చాప్టర్ 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని యొక్క వాక్యం మీద మన జీవితాన్ని నిలబెట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యం. మనం దేవుని వాక్యం మీద నిలబెట్టుకుంటేనే మన జీవితం బాగుపడుతుంది. దేవుని మీద మాట మాత్రమే మన జీవితాన్ని బాగు చేస్తుంది. అందుకని మనము దేవుని మాట మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు ఎలా కట్టుకోవాలి నీ జీవితాన్ని? దేవుని మాట మీద కట్టుకోవాలి. నువ్వు కింద నుంచి మనము ఆ పాదాల నుంచి మనం తల వరకు మనం ఉండాలి అంటే, మనము సరిగ్గా ఉండాలంటే మన జీవితంలో ఏం కావాలి? దేవుని మాట చాలా ప్రాముఖ్యం. అందుకని కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో తనతో నమ్మినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆధారపడినారని చెప్తున్నాడు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మనం దేవుని మాట మీద ఆధారపడితే మన జీవితాన్ని కట్టుకోవడం మాత్రం కాదు, కానీ దేవుని మాట మనకి ఏం చెప్తున్నాయో మనం గ్రహించడానికి అవకాశం ఉందండి. అందుకని ఆత్మ సంబంధించిన విషయాలు మాత్రమే అటువంటి వారు మాత్రమే తెలుసుకుంటారు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించదురు. దేవుడి యొక్క మాట మనతో మాట్లాడుతున్నప్పుడు, ఓకే దేవుడి మాట మాట్లాడుతుందా, ఈ మాట ఏం చేయాలి, నేను ఎలా మార్చుకోవాలి, నా జీవితాన్ని ఏం చేయాలని మనకు ఆలోచన ఉంటుంది. మనం ఒకవేళ లేకపోయినట్లయితే మనం శరీరానుసారం మనసు ఉన్నట్లయితే మనకు ఇటుమని అటు పక్కకు వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనము దేవుని మాటలు మన జీవితంలో, అందుకే అన్నాడు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారు, మీరు నిజంగా నాకు శిష్యులుగా ఉంటారు, మీరు సత్యమును గ్రహిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. 32 వచ్చిన వరుస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని. అప్పుడు సత్యము అంటే మీ జీవితంలో సత్యము ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తే మీ జీవితంలో సత్యం ప్రకటించబడుతుంది. ఎప్పుడైతే సత్యం ప్రకటించబడుతుందో ఆ సత్యము మమ్మను స్వతంత్రులుగా చేయను. స్వతంత్రులుగా అంటే మనకున్నటువంటి బాండేజెస్ ఏదైతే ఉన్నాయో మనల్ని పట్టి ఉంచి మనల్ని బయటికి ముందుకు వెళ్ళనీయకుండా, దేవునిలో ముందుకు కదలనీయకుండా ఏదైతే గట్టిగా పట్టుకొని ఉంటాయో వాటన్ని తొలగించి మనల్ని స్వతంత్రులుగా చేసి దేవునిలో ముందుకు వెళ్ళడానికి ఆ సత్యమే మనకు సహాయం చేస్తుంది. అందుకే మనం ఆ సత్యమును, దేవుని వాక్యం ద్వారా ఇచ్చే సత్యమును మనం గ్రహించాలి. దేవుని మాట మనతో మాట్లాడినప్పుడు, దేవా నా జీవితం నాతో మాట్లాడారు, ఈరోజు నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎక్కడ మార్చుకోవాలి, నా యొక్క జ్ఞానమును మార్చుకోవాలా, నా యొక్క బలమును మార్చుకోవాలా, నాకున్న ధనమును మార్చుకోవాలా, ఏం చేయాలని చెప్పి దేవుని సందులో మనం నిజంగా దేవుని మీద ఆధారపడితే, నిజంగా దేవుని యొక్క మాట మన జీవితంలో సర్వస్వతంత్రులుగా మనల్ని స్వతంత్రులుగా చేయడానికి దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుందని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అప్పుడు సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మన జీవితము ఎలా ఉండాలి? డిఫైన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? డిఫైన్ యువర్ లైఫ్ అండ్ సర్వీస్ బై యువర్ డిజైర్ టు నో గాడ్. నువ్వు దేవుని ఇంకా తెలుసుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవుని పట్ల ఇంకా నేను తెలుసుకోవాలి, ఇది కాదు ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా కాదు ఇంకా నేను తెలుసుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆశ ఉంటుందో అప్పుడు నువ్వు దేవుని ఎదగడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. అందుకే మనకున్న కొద్ది నాలెడ్జ్ని కాదు, మనకున్న ఇంకా జ్ఞానం కావాలి. దేవునిలో ఇంకా మనము ముందుకు సాగాలి, ఇంకా మనం దేవునిలో ఆధారపడాలి, ఇంకా దేవుని మీద ఆనుకోవాలి. దేవుడు ఇంకా లోతుగా మనతో మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు లోతుగా మాట్లాడారంటే మనం కూడా లోతుగా ఆలోచించాలి. మన జీవితం దేవునికి అప్పగించుకుంటే అప్పుడు మన జీవితం బాగుపడడానికి అవకాశం ఉందండి. అందుకే అప్పుడు సత్యమును మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. దేవుని యొక్క మాట మన జీవితంలో ప్రతి బంధకాన్ని విరగొడుతుందండి. ఎప్పుడంటే వెన్ యూ ఇన్వైట్ దట్ ద హోలీ స్పిరిట్ గాడ్, వెన్ యూ ఇన్వైట్ దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మను తీసుకుంటే అప్పుడు ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధకం తొలగిస్తుందండి. బంధకం తొలగించి మనం స్వతంత్రులుగా దేవుళ్ళ ముందుకు కదలడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన జ్ఞానం మీద కాదు, మన బలం మీద కాదు, మన డబ్బు మీద కాదండి, మన జీవితం కాదు. మన జీవితం దేవుని మీద ఆధారపడి చెప్పండి ఒకసారి. దేని మీద ఆధారపడి ఉంటుంది? దేవుని మీద ఆధారపడుతుందండి. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉండాలి? దేవుని మీద ఆధారపడాలి.
అదే మనకి చాలా ప్రాముఖ్యమైనది. సో డిఫైన్ యువర్ లైఫ్ అండ్ సర్వీస్ బై యువర్ డిజైర్ టు నో గాడ్. నువ్వు ఇంకా దేవుడిని నేను తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలని ఆశ నీలో ఉండాలి. ఎప్పుడైతే నీలో ఆశ ఉందంటే ఇంకా దేవుడిని తెలుసుకోవడానికి ముందుకు వెళ్తాం. హల్లెలూయా. సో ఒకసారి నా లైఫ్ను ఆలోచిస్తే మా తల్లిదండ్రులు ఎవరు కూడా పాస్టర్స్ ఏం కాదు, ప్రీచర్స్ ఏం కాదు. మా తల్లిదండ్రులు జస్ట్ ఆర్డినరీ పేరెంట్స్. వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. కానీ బట్ వెన్ ఐ కేమ్ టు నో ద లార్డ్, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటొకటిగా ఇంకా దేవుని తెలుసుకోవాలి, ఇంకా దేవుని తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ముందుకెళ్తే దేవుడు మాట్లాడినాతో నువ్వు నా సేవకు రావాలని చెప్పారు దేవుడు. అంటే ఎట్లా అయితే మనం దేవునికి అలా ఎదుగుతూ ఉంటామో అలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనం కొండ ఎక్కుతున్నప్పుడు ఎలా ఎక్కాలి, మనము కొండ ఎక్కుతూ ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం, మనము ఆ చివరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం, మనం దేవుని స్థలానికి మనం వెళ్తాం. ఎప్పుడైతే మనకి వెళ్తామో అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడండి. అక్కడే మోషే కూడా ఆ రోజు దేవుని ఆ యొక్క మందసం చూసినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను అక్కడికి వెళ్ళి ఇది ఏం జరుగుతుందో నేను చూస్తాను అనుకున్నాడు. అని మామూలుగా ఉన్నాడు, కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తాను అంటున్నాడు. అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశాన్ని వెళ్ళాలి, ఆ స్థలాన్ని వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు అక్కడికి వెళ్తేనే దేవుడు నీతో మాట్లాడతారు. నువ్వు ఎక్కడంటే అక్కడుంటే దేవుడు నీతో మాట్లాడరు. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే అక్కడ దేవుడు నీతో మాట్లాడతారు. అప్పుడు దేవుడు తన యొక్క హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు దేవుడు తన హృదయాన్ని తెరిస్తే దేవుడు నీతో ఏం మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడగలుగుతారండి. అందుకే మన జీవితంలో మనకి ఏం కావాలంటే డిఫైన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి జీవితాన్ని. అండ్ బై యువర్ డిసైర్ టు నో గాడ్, దేవుడిని ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉండాలి నీలో. ఆశ పెరుగుతుండాలి, మనలో పూర్తిగా తగ్గిపోకూడదండి, మనలో పెరుగుతుండాలి. ఇంకా దేవుడిని తెలుసుకోవాలని ఆశ మనకుంటే అప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారండి. See how God defines eternal life. మన జీవితానికి ఎలా దేవుడు తన యొక్క జీవితాన్ని ఎలా మనకి సమకూరుస్తున్నాడో మనం చూడడానికి అవకాశం ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, సబ్స్టాన్స్ అండ్ ఎలిమెంట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీ యొక్క సబ్స్టాన్స్ అంటే యువర్ సబ్స్టాన్స్, యువర్ ఎలిమెంట్, నీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉందో, దేవునిలో ఎదగడానికి కావాల్సినటువంటి వాక్యం అవసరమైతే ఉందో ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్య ప్రకారం ఎదుగుతున్నట్లయితే తప్పకుండా దేవునితో మాట్లాడతారు. ఇగో నేను నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాను, ఇగో నేను నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాను, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి అని దేవుడు మనతో మాట్లాడతారు. లేకపోతే దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం. మన జీవితం ఎలా ముందుకు కొనసాగుతుంటుంది. మన లైఫ్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మన లైఫ్ అలానే ఉంటుంది. కానీ దేవుడు మనతో మాట్లాడాలంటే మన లైఫ్లో దేవుడు మన జీవితాన్ని మనం దేవుడిని కట్టుకోవాలండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి. నీ జీవితం ఎలా ఉంది అలా మెల్లమెల్లగా వెళ్ళాలి. ఆ కొండపైకి వెళ్తూ ఉండాలి, నువ్వు ఆగిపోకూడదు. ఆ కొండపైకి వెళ్తూ ఉంటే అప్పుడు నీకు ఒక్కటొకటిగా నీ జీవితంలో దేవుడు మాట్లాడే మాటలను వినడానికి అవకాశం ఉంది. నువ్వు ఎక్కడుండి అక్కడే ఉన్నావు అనుకో, నీ జీవితము నీ లైఫ్ అలానే ఉంటుంది అన్నమాట. కాబట్టి అలా కాదు, నీ జీవితం ఎలా ఉండాలి, ఒక్కటొకటిగా నువ్వు ఎదుగుతుండాలి. దేవుళ్ళు ఎదుగుతున్న కొలది దేవుడు నీతో మాట్లాడతారని. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుడు మనకు అడ్డుగా వచ్చే ప్రాముఖ్యం మన జీవితంలో ఏంటంటే, మనల్ని దేవుడిని ఎదగనీయకుండా మనకు అడ్డుగా వచ్చేది మన విజ్డమ్, మన జ్ఞానం కాదండి. ఎప్పుడు మన జ్ఞానం ఉపయోగించకూడదు, దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి. రెండోదిగా మనకేం కావాలి, మైట్, బలము. ఈ బలము మనకి మెల్లమెల్లగా బలం అందరూ ఉండదు, వెళ్ళిపోతుంది. మన ఏజ్ అవుతున్న కదా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దీన్ని బట్టి కాదు మనం ఆధారపడాల్సింది, దీని మీద ఆధారపడద్దండి. దేవుడికి అది ఇష్టం కాదు. thus says the Lord, దేవుడికి మాట చెప్తున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ఏం చెప్పారు, thus says the Lord అంటారు. దేవుడు ఇదిగో ఈ మాటకి చెప్తున్నాడు అని చెప్తారు. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నా మీరు అని చెప్పి ఎంత దేవునికి అప్పగించుకుంటే అంతగా మనం ఇంకా ఆయన ఎదగడానికి అవకాశం ఉందండి. అందుకే అంటున్నాడు, thus says the Lord, God is not acceptable. యువర్ లైఫ్ ఇది కాదు, నీ జీవితానికి కాదు, ఇది దేవుడికి ఇది కాదు, నీ విజ్డమ్ కాదు, నీ జ్ఞానం కాదు, నీ బలం కాదు, నీ రీచెస్ కాదండి. దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. దేవుడికి ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ గివెన్ టు గాడ్, దేవునికి హృదయాన్ని ఇస్తే తప్పకుండా దేవుడు మన జీవితాన్ని మనం మెల్లగా మన జీవితాన్ని కట్టుకుంటూ వస్తాడండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఆ దేవుని యొక్క మాట మనతో మాట్లాడితే ఆ మాట మన జీవితాన్ని మారుస్తుందండి. అందుకే మనము ఆ మాట కొరకు మనం ఎప్పుడు వేచి ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఏమన్నారు అందుకు, చదవము 13.
అతిశయించువాడు దేనిని బట్టి 33 జాన్ 8:33. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రాహాము సంతానము. వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడు? మేము అబ్రహాము సంతానం. వాళ్ళు ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడు. దేవుని మాట్లాడుతున్న వాళ్ళతో ఆ మాటలు అర్థం చేసుకోకుండా అందుకు వాళ్ళు ఏమన్నారు? మేము అబ్రహాము సంతానం అని చెప్తూ మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. చదువు. మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అంటే వాళ్ళ జీవితాన్ని మార్చబడాలంటే వాళ్ళకి ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం కావాలి. దేవుని వాక్యం వింటేనే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అందుకే అన్నాడు, వారు ఎవరికైనా మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. మాది ఏ సంతానం? ఆ సంతానం అంటారు చాలామంది. కానీ అది కాదండి. మనకు కావాల్సింది ఏం కావాలి? మనం దేవుని యొక్క మాట. అంటే యేసు ప్రభు మనకి ప్రాముఖ్యంగా ఉన్నారు. ఆయన మనకి ప్రాముఖ్యం ఉన్నారు. అందుకే మనము యేసు బిడ్డలమని మనం చెప్పినట్లుగా మనం ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసుని ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్తున్నారని ఆయనతో అనేది చెప్తున్నారు. కానీ ఆయనప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు ఆయన జీవితంలో ప్రాముఖ్యంగా లవింగ్ కైండ్నెస్, ఆయన ప్రేమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయన జడ్జిమెంట్ జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా ఆయన నీతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం దీంట్లో ముందు కదులుతామో దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉందండి. సో ఫస్ట్ ద లవింగ్ కైండ్నెస్. ఇట్ ఈస్ బై ద థింగ్స్ ఆఫ్ గాడ్ దట్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఈజ్ రిలేటెడ్. అంటే నువ్వు దేవుని ప్రేమను బట్టి నీ జీవితం కట్టబడుతుంది. దేవుని ప్రేమతో నీ జీవితం మెల్లమెల్లగా కట్టబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమ అనేది నీ జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. అందుకే మన జీవితంలో ఏం కావాలి? మనకి టేక్ దట్ లవింగ్ కైండ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే అప్పుడు నువ్వు దేవునిలో ముందు వెళ్ళడానికి మనకు అవకాశం ఉందండి. తర్వాత మనకి ఏం మాట్లాడుతున్నాడంటే జడ్జిమెంట్ చెప్తున్నాడు. జడ్జిమెంట్ ఈజ్ అబౌట్ జడ్జింగ్ ద ప్రజెంట్ పొజిషన్ అండ్ థింకింగ్ అబౌట్ యూ. దేవుడు ఇక తీర్పు తీర్చినప్పుడు మన గురించి ఆలోచన చేస్తాడు. మనం ఆలోచన చేసినప్పుడు మనము అందులో అంటే ఆ తీర్పులో ఉన్నామా లేదని ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈ తీర్పులో నేను లేను అనుకున్నట్టయితే మనము ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర్పులో లేకుండా మనము దేవునిలో ఉండడానికి ఎప్పుడు కూడా మనం అవకాశం ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. నాలుగోదిగా దేవుడు తన నీతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన నీతిని మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో అప్పుడు దేవుడు తన యొక్క నీతిని మనలో ప్రవహింపజేస్తాడు. మన నోట్లోంచి వచ్చేది దేవుని యొక్క నీతి మాత్రమే, కానీ మన సొంత నీతి కాదని మరి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన లైఫ్లో దేవుడికి కావాల్సింది ఏంటి? ప్రాముఖ్యంగా thus says the Lord. ఇంకో చదవం ఒకసారి. ఇర్మియా గ్రంథం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు. భూమి మీద దేవుడు తన కృప చూపుచు దేవుడు మన జీవితంలో ఆయన కృప చూపిస్తున్నాడు. అన్ని రకాల అన్ని దేశాల్లో దేవుడు మనకి అన్ని పరిస్థితుల్లో దేవుడు మన కృప చూపిస్తున్నాడు. తర్వాత నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను. దేని బట్టి మనం అతిశయింపడాలి? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టి మీరు అతిశయించాలి. మీరు దేవుని బిడ్డలుగా మీరు దేని బట్టి అతిశయింపడాలంటే మరి మీ జ్ఞానం బట్టి కానీ, మీ బలం బట్టి కానీ, మీకున్న డబ్బును బట్టి కానీ, వాటి గురించి కాదు, కానీ దేవుని బట్టి మాత్రమే నీవు అతిశయించాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కాబట్టి యెహోవా నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తారు? మన జీవితాన్ని బట్టి. అంటే మన జీవితంలో ఏవైతే దేవుని బట్టి మనం అతిశయపడతామో దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. అందుకే మరొకసారి మనం దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకుందాం. నాలో జ్ఞానం కానీ, నాలో బలం కానీ, ధనం కానీ ఇది ఏది ఉండకూడదు. కేవలం దేవుని బట్టి మాత్రమే నేను అతిశయపడాలని ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా. లేచి మీద ప్రార్థన చేసుకుందాం. లేచి పెడతాం, ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
దేవ మరొకసారి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ మరొకసారి ప్రభా, మా జ్ఞానం బట్టి కానీ, మాకున్న బలమును బట్టి కానీ, మాకున్న ధనం బట్టి మీకు ఎంత మాత్రం ప్రభా ఇష్టం కాదు ప్రభా. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. గాడ్ ఈజ్ సేయింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ సేయింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. నీ బలమును బట్టి కాదు, జ్ఞానం బట్టి కాదు, మీకున్న ధనమును బట్టి కాదు. నువ్వు దేని బట్టి సంతోషించాలి? యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుని దేవుని సందులో మనం తెలియకుండా మనలో జ్ఞానం ఉందని మనం అనుకున్నట్లయితే అది నాది కాదు ప్రభా, అది మీరిచ్చే జ్ఞానం అని మరొకసారి దేవుని సందులో ప్రేర్ చేసుకుందాం. ఒకవేళ మనకు బలం ఉంటే అది కొంతవరకు ఉంటుంది, కానీ మన వయసు అవుతున్న కొలది పూర్తిగా అది వెళ్ళిపోతుంది. కాబట్టి అది దాని మీద బలం మనము ఆధారపడలేము. దాని మీద ఆధారపడితే మన జీవితము బాగుపడతాము. దేవుని మాటలే మన జీవితాన్ని బాగుపరుస్తాయి. దేవుని ఉద్దేశాలు మన జీవితాన్ని బాగుపరుస్తాయి. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా ఒకవేళ కనుక నాకు బాగా జ్ఞానం ఉందని ఒకరు అనుకున్నట్లయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ హృదయం మీద చేపెట్టుకొని మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయం మీద చేపెట్టుకొని నువ్వు ప్రే చేసుకుంటే చాలు. దేవా, నాకు ప్రభా, మరి నా సొంత జ్ఞానం కాదు ప్రభా, ఈ జ్ఞానం తొలగించండి ప్రభా. మీ జ్ఞానంతో నా జీవితాన్ని నింపండి ప్రభా. దేవ, మరొకసారి నా జ్ఞానం కాదు ప్రభా, మీ జ్ఞానం మాకు దయచే ప్రభా. యెహోవా యందు భయపడుట, భయం కలిగి ఉంటా దేవుని జ్ఞానమునికని మూలమని వాక్యం తెలియజేస్తుంది. మీ పట్ల ప్రభా నేను భయం కలిగి ఉండని సహాయం దయచేయండి ప్రభా. అప్పుడు అది మాకు వివేకంగా ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది ప్రభా. దాన్ని నా జ్ఞానం కాదు ప్రభా, నా తలలో ప్రభా, మరి నా బ్రెయిన్లో ప్రభా మీ జ్ఞానం కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, మరొకసారి మీ జ్ఞానంతో నన్ను నింపండి ప్రభా. సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను. నా ఆలోచనలు కాదు ప్రభా, నా ఉద్దేశాలు కాదు ప్రభా, నేను అనుకుంటున్నాను ప్రభా, ఇలా చేద్దాం అలా చేద్దామని అనుకున్నట్లయితే వాటి గురించి కాదు ప్రభా. మీ జ్ఞానమే నాకు కావాలి ప్రభా. మీ జ్ఞానంతో నన్ను నడిపించండి ప్రభా. మీ జ్ఞానంతో ప్రభా నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండోదిగా ప్రభా, బలమును బట్టి ప్రభా, ఈ బలం ఉండేది కాదు ప్రభా, అది మెల్లగా ప్రభా ఉండేది కాదు ప్రభా. అది దీని మీద ఆధారపడితే నా జీవితం బాగుపడదు ప్రభా. మీ బలం మీద ఆధారపడాలి ప్రభా. కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు, కానీ దేని యెహోవా నామమును బట్టి నేను అతిశయపడుతున్నాను దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు దేవుని బట్టి అంటే దేవుని బట్టి మాత్రం మీరు అతిశయించాలని మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రభా. దేవ, మరొకసారి నాలో ఉన్నటువంటి ప్రభా ఈ మైట్ని ప్రభా, ఈ బలమును తొలగించండి ప్రభా. దేవ, మరొకసారి నాకు సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా, నాకున్న ధనమును బట్టి ప్రభా, దేవ మీరు నాకు ఇస్తున్నారు ప్రభా, దాన్ని బట్టి నేను సంపాదించుకున్నాను. అయినప్పుడు కూడా నా మనసు వాటి మీద వెళ్ళకూడదు ప్రభా, నా ఆలోచనలు వాటి మీద వెళ్ళకూడదు ప్రభా. నా జీవితం వీటి వల్ల బాగుపడుతుందని ఒకవేళ నేను అనుకున్నట్లయితే ప్రభా, అది తుచ్చమైందని, అది సరైనది కాదని మీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. అతను ఏమనుకున్నాడంటే ఇలా చేద్దామనుకున్నాడు, తినుము తాగుము సుఖించమన్నాడు, కానీ దేవుని కొరకు మనం జీవించుతామనే మాట లేదు. కాబట్టి మరొకసారి ప్రభా, నా ధనం బట్టి కాదు ప్రభా, దేవా మీ యొక్క నామను బట్టే ప్రభా మేము ఉంటే ఒక సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి మిమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. దేవ, మరొకసారి మీ ప్రేమను బట్టి ప్రభా, మీ లవింగ్ కైండ్నెస్ ప్రభా, మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దయను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
ప్రభా మరొకసారి మీ ప్రేమ మీద ఆధారపడి మీ ప్రేమ ద్వారా వచ్చేటువంటి ప్రతి విషయాలు మా జీవితంలో పొందుకోవడానికి ప్రభా, అది ఏదైనా కావచ్చు ప్రభా, మీరు మాకు సమకూర్చాలి ప్రభా. నేను దేవుడు మాతో మాట్లాడు ప్రభా, మీరే మాకు సమకూర్చేవారని, మీరే మమ్మల్ని కాపాడేవారని మీ వాక్యం మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. నన్ను కాపాడేవారు ప్రభా, నాకు సమకూర్చే దేవుడు ప్రభా. ఏలియాని ప్రభా ఏ విధంగా మీరు సమకూర్చారు ప్రభా. ప్రభా మరొకసారి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి మరొకసారి ఏలియాకైతే ప్రభా ఆ కరువులో ప్రభా మీ బిడ్డలు ఎప్పుడు కూడా తండ్రి ఆ కరువుకి లోనవ్వలేదు ప్రభా. ఎందుకంటే ప్రభా నిజదేవుడైనటువంటి సత్యదేవుడైనటువంటి గొప్ప దేవుడైన మిమ్మల్ని కలిగి ఉన్న మేము ప్రభా అన్నింటినీ కలిగి ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. దాంట్లో అన్నింటినీ ప్రభా మాకు సమకూర్చే దేవుడు ప్రభా. మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభా, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభా. ప్రతి సమయం మీరు మాతో ఉన్నారు ప్రభా, ప్రతి పరిస్థితి మాతో ఉన్నారు ప్రభా, ప్రతి స్థితిలో మీరు నాతో ఉన్నారు తండ్రి. కానీ నా కుటుంబాన్ని చూసుకుంటే ప్రభా, నన్ను నా భార్య నా పిల్లల్ని ప్రభా మీ యొక్క సేవకు అప్పగించుకుని మొదలుకొని ప్రభా ఇప్పటివరకు ప్రభా, ఇక ముందు కూడా ప్రభా, ఇంకా రాబోయే దినంలో ప్రభా, ఇంకా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా నన్ను కాపాడి నన్ను నడిపించి నా జీవితాన్ని అన్నీ సమకూర్చి ఇంకా నన్ను జ్ఞానవంతుడిగా మీ చేయడానికి మరొకసారి ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభా మీ కార్యం జరుగును కాక ప్రభా తండ్రి, వారి జీవితంలో ఇప్పటివరకు వారికి తోడుగా ఉండి వారిని నడిపించి వారి కృప చూపించి మీరు లేపుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా మీలో ప్రభా ఉన్నతమైనవి మహోన్నతమైన ప్రభా అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. మరొకసారి ధనమును బట్టి కాదు ప్రభా, మీరు ప్రభా నాకు ఇచ్చేటువంటి కృపను బట్టి ఏనే ఆధారపడుతుంది కాక. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడి ధనం బట్టి కాదు కానీ దేవుడి యొక్క చెప్పండి, మీరు కూడా చెప్పండి, దేని మీద ఆధారపడతాం? దేవుని కృప మీద ఆధారపడతాం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మనకు అవసరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవా మీ కృప నాకు అవసరం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఫాదర్, ఇట్స్ అబౌట్ యువర్ గ్రేస్ ఫాదర్. లార్డ్ గివ్ మీ యువర్ గ్రేస్ ఫాదర్. మీ కృప నాకు చాలు ప్రభా. నా జీవితాన్ని ప్రభా తను నడిపించేది ప్రభా, నా బ్రతుకు నడిపించేది ప్రభా మీ కృపయే తండ్రి. దేవా మరొకసారి మీ కృప కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీ కార్యము దాన్ని మా జీవితంలో జరుగును కాక ప్రభా. ఇది డబ్బును బట్టి కాదు ప్రభా, మీ కృపయే నాకు కావాలి తండ్రి. యేసయ్య మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ కృప మా మీద కావాలి తండ్రి. తండ్రి మాకు దయచేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేర్ చేసుకుని దేవా మరొకసారి మీ కృప నాకు కావాలి తండ్రి. యేసయ్య థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. జ్ఞాపకం చేసుకుని మాట నేను ఐఎమ్ టెలింగ్ యూ దిస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ తెలియజేస్తున్నాను. ఇట్స్ నాట్ బై ద రిచెస్ బట్ ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ. నీ జీవితంలో అన్నీ సమకూర్చబడతాయని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇట్స్ నాట్ బై రిచెస్ ఫాదర్, ఇట్స్ బై యువర్ గ్రేస్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ గాడ్. ఓ రిబల షందరిక బలకు లేబహా సకర మల కేరి అందరిక బలకు శబల కురుమల సందరిక బల కురుమల శమల కురుబల సందరిక బల కురుమల నమో శకమల కేరి అందరిక బల. Lord Jesus, we thank you, Father. We thank you, Jesus. We praise you, Lord. Oh, hallelujah. Thank you, Jesus. Oh, wonderful Jesus. Logvara shandarika bala kurumala sandarika bala. Deva meeke stotram prabha. Stotram తండ్రి. Stotram prabha. Yes. Thank you, Father. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జడ్జ్మెంట్ మనం తీర్పులోనికి రానివ్వకుండా, మనం రాకుండా దేవుని కృపలో దేవుని మీద మనం ఆధారపడదాం.
ఆ తీర్పులోనికి రాకుండా దేవుని యొక్క ఉద్దేశాలతో ఆయన ప్రణాళికలతో మన జీవితాన్ని నింపుకుందాం. మూడోసారిగా మనము దేవుని యొక్క నీతిని జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవునికి అప్పగించుకుంటే హౌ మచ్ ఎవర్ యు నో అబౌట్ గాడ్ అండ్ గాడ్ విల్ ఫిల్ us with his righteousness. దేవుడు మనల్ని ఎంతగా ఆయనలో మనం ఎదుగుతుంటామో అంతగా దేవుని కృప మనలో ఎదుగుతుంది. కాబట్టి దేవుని కార్యం మన జీవితంలో ఎదుగుతుంది. కాబట్టి ఆయన నీతి మనలో ఎదుగుతుంది. కాబట్టి యాజ్ రైచియస్నెస్ గ్రోస్ ఆన్, దేవుని మాటలు దేవుని యొక్క ఉద్దేశాలు మనలో పెరుగుతుంటే అండ్ గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ స్ట్రెంగ్త్, విత్ రైచియస్నెస్. దేవుడు తన నీతితో మనం నింపుతాడు. కాబట్టి మన సొంత నీతి అవసరం లేదు, మన జ్ఞానం అవసరం లేదు, కానీ దేవుని నీతితో మనం నింపడాలని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, ఫిల్ మై లైఫ్ విత్ ద రైచియస్నెస్ ఫాదర్. మీ నీతితో ప్రభా నా జీవితాన్ని నింపని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మహోన్నతుల మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు ప్రభా మాతో ఉన్నందుకే, మాతో మీరు మాట్లాడేందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా బలం కాదు, నా జ్ఞానం కాదు ప్రభా, నా బలం కాదు ప్రభా, నా యొక్క రిచెస్ కాదు ప్రభా. వీటన్నిటిని ప్రక్కన పెట్టి మీ మీద మాత్రమే ఆధారపడిన సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం నాయనా. అవును ప్రభా, మా జ్ఞానము కాదు, మా బలము కాదు, మేము కలిగి ఉన్న ధనము కాదు, కానీ తండ్రి ఉదయకాలం మీరు మాట్లాడినట్లుగా తండ్రి మీ కృప మీద ప్రభా మేము ఆధారపడదాము గాక. మిమ్మల్ని ఎరిగిన ప్రజలుగా మా అతిశయము అందులో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, నీతి న్యాయములు జరిగించే దేవుడు, మిమ్మల్ని మేము దేవుడిగా కలిగిన ప్రజలమని ప్రభా మేము అతిశయపడదాము గాక. ప్రతిసారి యేసయ్యా ఉదయకాలం మీరు మాట్లాడుతుండగా తండ్రి సహాయం చేయండి. శరీర తత్వంలో కాదు, ఆత్మ నింపుదల పొందుకుంటూ ఆత్మ నడిపింపులో ప్రభా మా జీవితాల్లో ఉండునట్లుగా తండ్రి మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. ఉదయకాలం తండ్రి మీరు మాట్లాడారు అంటే మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు మాట్లాడి ఉండగా తండ్రి మరొకసారి మా హృదయ లోతులోకి ప్రభా మేము చూసుకోవాలని ఆశపడుతున్నాం. మేము కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, మా బలమును బట్టి కాదు, అవి ఏవి మా ఆధారము కావద్దని మరొకసారి వేడుకుంటున్నాను తండ్రి. నీ కృప మీద మేము ఆధారపడదాము గాక. సమస్త కార్యాలు మా కొరకు చేసే దేవుడు మీరు ప్రభా. మీ మీద మా దృష్టి మేము నిలుపుదము గాక అని ప్రార్థిస్తున్నాను. లార్డ్, యాజ్ యువర్ వర్డ్ డిక్లేర్స్, there is no good thing in us, there is nothing goodness in us Father. ఏ మంచియు లేని వారముగానే మేము ఉంటున్నాం ప్రభా. when you enter our lives, that's the good thing that we have in us my Lord. మీరు మా జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు అప్పుడే మేము మంచితనము కలిగి ఉన్న వారము ప్రభా. without you we are nothing Father. we accept our state Father. మా స్థితిని మేము ఒప్పుకుంటూ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. మీరు లేకుండా మేము ఏమీ లేము నాయన. మరొకసారి మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటున్నాం. మీ యందు భయభక్తుల చేత కలిగే జ్ఞానము మాకు కావాలని ఆశపడుతున్నాం నాయన. నీ మాట ద్వారా, నీ ఆజ్ఞల ద్వారా వచ్చే ఆ జ్ఞానమే మాకు కావాలని ఆశపడుతూ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. మా బలమైన దేవుడు, మా అతిశయానికి కారణమైన మీరు మా జీవితాలు ఉండమని ప్రార్థిస్తూ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. Yes, you are the source of all supply Father, your word says. మా ప్రతి అవసరతకు ఆధారమైన దేవుడు తండ్రి. మీరు మా అవసరతలన్నీ తీర్చే దేవుడు. మిమ్మల్ని ఆధారం చేసుకుంటూ మరొకసారి మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇంకా మేము ఏమాత్రం మా మీద మేము
ఆధారపడము కానీ అతిశయపడము కానీ మిమ్మల్ని ఆధారం చేసుకుంటే ఈ ఉదయకాలం మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. ఇంకా మిమ్మల్ని తెలుసుకుంటూ ఇంకా నాయనా మీలో లోతుగా వేరుపారి నాయనా ఫలించేవారుగా మేము ఉండాలని ఆశపడుతూ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం ఈ ఉదయకాలం తండ్రి. చెప్దాం అందరం మరొకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మనం చేసే ఈ నిర్ణయం దేవుడు వింటున్నాడని మనం మర్చిపోవద్దు. యథాలాపంగా కాదండి, దేవుని మాట మనల్ని ఒప్పింపజేస్తుండగా దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం. లార్డ్, once again we commit our lives into your hands. Yes, this is our decision in your presence, Father. మీ సన్నిధిలో మేము చేస్తున్న నిర్ణయం ఇదే తండ్రి. మీ కృప మీద ఆధారపడుతూ నాయనా భూమి అందంతటా మీ కృపను చూపిస్తూ నీతి న్యాయములు జరిగించుచూ ఉన్న మిమ్మల్ని ప్రభా మేము తెలుసుకుంటూ దాని అందే మేము అతిశయపడతామని మరొకసారి ఒప్పుకుంటున్నాం ప్రభా. లార్డ్, లెట్ our boast be always you alone, Father. మా అతిశయ కారణము మీరు మాత్రం అయి ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ నాయనా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యా ఈ మాట యొక్క ప్రభావం మా హృదయాలు నిలుచునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఎక్కడ కూడా మా శరీరము నాయనా అది మమ్మల్ని ప్రభా రెచ్చగొట్టినప్పుడు మీ మాటను గుర్తు చేసుకుందాము గాక. మా శరీరాన్ని అణిచిపెడుతూ ఆత్మలో వర్ధిల్లుదము గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.